నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు మరియు ఆధ్యాత్మికవేత్త గణపతి మరియు దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు, మనకి ద్వాదశ రాశులలోని 12 రాశులు. 12 అవును. రాశులలోని ఎవరి జాతకం ఏ విధంగా ఉండబోతుంది? ఎవరెవరికి ఈ మార్చి నెల మనం చూసుకున్నట్లయితే ఎవరికి కలిసి వస్తుంది? ఎవరికి కలిసి రాదు? అలాగే వారి జాతకంలో వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నా గాని తొలగిపోవాలి అంటే వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే వాటి గురించి తెలుసుకుందాం. మనం మొదటి రాశి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి. మేషరాశి వారికి ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి ఒక్కసారి తెలియచేయరా గురువుగారు? తప్పకుండా తల్లి. ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు. ఇక్కడ వీరొక విషయం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, గ్రహచారం వేరు, గోచారం వేరు. విన్నరా? గ్రహచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉంటుంది. మారుతూ ఉన్నటువంటి సందర్భంలో కొన్ని సంఘటనలు కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఓడలు బండ్లు బండ్లు ఓడలు అయ్యేటువంటి పరిస్థితులు కానీ ఇలాంటివి చాలా మన యొక్క జీవితాలలో జరుగుతూ ఉంటుంది. కనుక మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా దానిని మాత్రమే మీరు 100కు 75 to 85% నమ్మాలి. ఇవి ఈ గోచారంలో ఆల్మోస్ట్ మనకు ఒక 45% మాత్రమే మ్యాచ్ అవుతుంది. కనుక అందరూ దీన్ని ఫాలో కావాలనేం లేదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ప్రేక్షకులు. ఓకే ఓకే రైట్. మరి ఈ యొక్క మార్చి నెలలో మేషరాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుందామండి. వీరికి లగ్నంలో గురువు కావచ్చును, అదేవిధంగా 12లో రాహువు కావచ్చును. ఇట్లా శని కూడా స్వక్షేత్రంలో కుంభరాశిలో వీరికి చక్కటి పొజిషన్గా ఉండడము విన్నరా. వీరికి 11వ స్థానంలో ఉండేటువంటి శని భగవానుడు చక్కగా కూడా వీరికి మంచి స్థానం ఇవ్వడము, ఇవన్నీ అంతా ఓకే. ఓవరాల్గా వీరు ఏమిటి అంటే కాస్త స్పీడ్నెస్ అనేది తక్కువ చేసుకోవాలి. గత 1-2 months బ్యాక్ కానీ 3 months బ్యాక్ కానీ దుబారా ఖర్చు, అది 1-2 అనేటువంటి విషయం కాదు, ఎలాగైనా కూడా ఖర్చు అనేటువంటిది అవ్వడము గోచరిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఏదో వీరి పేరు మీద ఉన్నటువంటి వాహనము ఎవరైనా తీసుకువెళ్ళినా కూడా యాక్సిడెంట్ గురి కావడం కానీ, లేదా వీరికి ఏదో చిన్న దెబ్బ తాకినా కూడా అది ఎక్కువగా దానికి రిజల్ట్ ఉండడం కానీ, కాలు వాపు రావడం కానీ, ఇలాంటివి చాలా కూడా జరిగినటువంటి దాఖలాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాస్త చదువుకునేటువంటి పిల్లలకు మాత్రం 12th రాహు ఉండడం చేత కాస్త జ్ఞాపక శక్తి తక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా ఓవరాల్గా కూడా మరి ఈ గ్రహ స్థితులు ఏ విధమైనటువంటి రిజల్ట్ ఈ యొక్క మార్చి నెలలో ఇస్తాయి అనుకుంటే, డబ్బు వృధా ఖర్చు కనబడుతూ ఉంది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా లంచాలతో పట్టుబడడం. ఎవరు లంచాలతో పట్టుబడతారు? గవర్నమెంట్ రిలేటెడ్లో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు మార్చి నెలలో లంచం తీసుకుంటూ పట్టుబడేటువంటి దాఖలాలు ఉన్నాయి. రెండవది గౌట్ రిలేటెడ్ మనీ లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అది ఓవర్ స్పీడ్ వెళ్తున్నటువంటి వెహికల్కి ఏమైనా చలానా కావచ్చును, లేదా హెల్మెట్ లేక ఏదైనా చలానా కావచ్చును, లేదా ఇంకా ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ అవి ఉన్నవి. ఇంకా చూసుకున్నట్టయితే వివాహ పేరుతో మోసాలు. అంటే ఎక్కడో ఒక అమ్మాయి ఉంది, మీరు ఫలానా 50,000 లేదా ₹1,00,000 అమౌంట్ కట్టినట్టయితే ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం కానీ, లేదా మీకు ఎంగేజ్మెంట్ జరిపించడం కానీ, ఇలాంటి విషయాలలో కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళాలి ఈ యొక్క మేషరాశి వారు. ఎస్పెషల్లీ ఏమిటి అంటే జాబులో పెను మార్పులు అయితే గోచరిస్తున్నాయి మేషరాశి వారికి. కన్ఫామ్ ఫిక్స్ అయిపోండి, జాబు మారడానికి ఫిక్స్ అయిపోండి, వేరే విషయం లేదు. ఎందుకు అంటే గత 2-3 నెలల నుండి కానీ, లేదా ఒక 5-6 నెలల నుండి కానీ ఒక స్ట్రెస్లెస్, అంటే స్ట్రెస్ ఫీల్ అయ్యేటువంటి జాబ్ చేస్తూ ఉన్నారు. స్ట్రెస్తో కూడినటువంటి జాబ్. మీరు ఎంత పని మీది, కష్టం మరొకరిది అనేటువంటిది కానీ, లేదా పక్కన వాళ్ళ పని కూడా మీరు చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి, అయినా కూడా మీకు గుర్తింపు లేకుండా ఉండేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఖర్చులు హాస్పిటలైజ్డ్ మాత్రం గోచరిస్తూ ఉన్నాయి. అది
హాస్పిటలైజ్డా లేదా దుబారా ఖర్చా మొత్తం మీదనైతే ఖర్చులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఎట్ ద సేమ్ టైం వాహనాలు కూడా కొనవచ్చు. హ్మ్. వాహనం కొనుక్కోవాలి అనుకుంటే మాత్రము మీ చార్ట్‌లో ఒకసారి మీ జాతకంలో చక్కగా కూడా చెక్ చేసుకొని వాహనం కొనుక్కోండి. విన్నారా? ఇంకా చూసుకున్నట్టయితే షేర్స్‌కు సంబంధించినటువంటి దానిలో మనీ లాస్. ఇప్పుడు ఆన్‌లైన్‌లో గేమ్స్ ఎన్నో వస్తున్నాయి. గేమ్స్ కావచ్చును లేదా ఇంకేవేవో ఉన్నాయి. అందులో మనీ ఇన్వెస్ట్ చేయండి, మీకు ఇంత అమౌంట్ వస్తుంది అనేటువంటి విషయం మీద జాగ్రత్తగా ఉండండి. షేర్స్ రంగంలో కూడా కాస్త లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏమిటి అంటే ఏదో రకంగా మనీ కోల్పోయేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది మేషరాశి వారు. కాస్త జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు 100% కూడా. ఇంకా ధన వ్యయము గోచరిస్తుంది. భావమాడులతో కూడా కాస్త గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే ఎంతో ధైర్యంగా ఉండేటువంటి మీరు ఒక ధైర్యం కోల్పోవడం జరుగుతుంది. హ్మ్. ప్రాణగండాలు కూడా ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు గోచరిస్తున్నాయి మేషరాశి వారికి. జఠరాగ్ని సమస్యలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. డైరీ ఫామ్ అంటే మిల్క్ రిలేటెడ్ పని చేసుకునేటువంటి వారికి బాగుంది అని చెప్పుకోవచ్చును. కళారంగం వారికి అద్భుతంగా ఉంది. మొత్తం మీద కెమెరా రిలేటెడ్ ఉండేటువంటి వారికి మేషరాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం కానీ, ఒక పేరు ప్రఖ్యాతలు రావడం కానీ ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. పిల్లల చదువు మాత్రం కాస్త స్లోగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద మేషరాశి వారికి మార్చి నెలలో 75% బాగుంది. కనుక వీరు లక్ష్మీదేవి ఆరాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. దాంతో పాటుగా గురువులను నిందించకుండా గురువుల పట్ల భక్తి శ్రద్ధలతో ఉండు చక్కగా కూడా వారికి గురువారం ఏమైనా దానాలు చేసుకుంటూ కుదిరితే పసుపు రంగులో ఉండేటువంటి ఇప్పుడు మామిడి పండ్లు కానీ లేదా దోసకాయలు కానీ ఇవి దానాలు చేసుకుంటూ ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. దక్షిణామూర్తి శ్లోకాలు కానీ దత్తాత్రేయ స్వామి పారాయణాలు కానీ ఇవన్నీ చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది మేషరాశి వారికి. ఓకే గురువుగారు. మార్చి నెలలో చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అలాగే వారి జాతకంలో వారికి ఎటువంటి దోషాలు ఉన్నా గానీ, సో వారు ఎటువంటి పరిహారం చేసుకుంటుందన్న వాటన్నిటి గురించి మాకు తెలియచేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే వృషభం రాశి. సో ఈ వృషభ రాశి వారికి కూడా మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ జాతక రీత్యా ప్రకారం? అలాగే వారి జాతకంలో వారికి ఎటువంటి దోషాలు ఉన్నా గానీ తొలగిపోవాలి అంటే సో వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అన్న దాని గురించి కూడా ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. తప్పకుండా అమ్మా. వృషభ రాశి వారిని మార్చి నెలలో చూసుకున్నట్టయితే అంటే వీరికి 12లో ఈ యొక్క గురువు ఉండడము, అదేవిధంగా 11వ స్థానంలో రాహు ఉండడము, 10వ స్థానంలో శని భగవాను ఉండడము, కొంతవరకు కొన్ని ఇబ్బందులు మరికొంతవరకు ప్లస్ వాతావరణం అయితే గోచరిస్తుంది. మరి అందులో పూర్తి వీరి విశ్లేషణ ఒకసారి చూసుకున్నట్టయితే సూర్యుడు, బుధుడు, శుక్రుడు కూడా మారేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క వృషభ రాశి వారికి మెయిన్ ఒకటే, వీరు నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి ఎదుటి వారితో వాదించడం మానేయండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఖచ్చితంగా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక తీర్థయాత్రలకు సంబంధించినటువంటి సందర్శనాలు కలగడం కానీ లేదా ఆకస్మికంగా మనీ లాస్ అవ్వడం కానీ, ఆకస్మికంగా డబ్బు రావడం కానీ, ఫస్ట్ పాయింట్ ఏమిటంటే వీరికి వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఎవరు నమ్మినా నమ్మకున్నా కూడా 100% కూడా ఆకస్మిక ధన లాభాలు గోచరిస్తుంది. అది ఏ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఆ ఫీల్డ్లో ఆకస్మిక ధన లాభం ఉంది అని చెప్పి ఇంట్లో నేను చెద్దర కప్పుకొని పడుకుంటా అంటే కుదరదు కదా. మనము చేసేటువంటి కష్టం మనం చేసుకుంటూ ఉంటే అమ్మవారు మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి. కనుక తీర్థయాత్రలకు సంబంధించినటువంటి దర్శనాలు అద్భుతంగా జరిగేటువంటి పరిస్థితి ఉంది. ధార్మిక సంబంధిత విషయాలు చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి. వీరికి కూడా వాహనాలు కొనాలి అని అనుకునేటువంటి వారు కాస్త ఆగింది ఉత్తమం. వృషభ రాశి వారు ఒక కారు లేదా ఒక 2 వీలరో కొనుక్కోవాలి అనుకుంటే మీరు మే, జూన్ దాకా ఆగండి, తొందరపడి కొనకండి. విన్నరా? ఇంకా చూసుకున్నట్టయితే లేదా వీరి పేరు మీద ఉండేటువంటి వాహనాలు కూడా మేషరాశి వారికి అదే ఎట్ ద సేమ్ టైం వీరికి కూడా కారు ప్రమాదాలు కానీ లేదా వాహన ప్రమాదాలు కానీ గోచరిస్తున్నాయి. స్థాన చలనాలు కూడా ఉన్నాయి. స్థాన చలనాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించండి. ఇంకా చూసుకున్నట్టయితే
హ్మ్. అంటే వీరు అధికంగా వాదించడం వలన ఎదుటివారి ముందు కాస్త ఆహ్, వీరి మీద ఉండేటువంటి గుడ్ ఒపీనియన్ అనేటువంటిది తక్కువవుతుంది. హ్మ్. కనుక మీరు వృషభ రాశి వారు ఇప్పుడున్నటువంటి టైంలో ఎక్కువగా వాదించకండి. మీకు కాస్త మీ యందు ఉండేటువంటి పేరు తక్కువయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అది జ్ఞాపకం పెట్టుకోండి. పురోహితం ఫీల్డ్‌లో ఉండేటువంటి వారికి వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. నలుగురికి పరిచయం అయ్యేటువంటి పరిస్థితిగా కూడా గోచరిస్తూ ఉంది. చక్కటి పేరు ప్రఖ్యాతలు కావచ్చును, చక్కటి అవార్డ్స్ కావచ్చును, ఏమైనా రివార్డ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఈ యొక్క వృషభ రాశి వారికి భార్యాభర్తలలో కాస్త అన్యోన్యత లోపం ఎదురయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆల్రెడీ వీరికి జనవరి ఎండింగ్, ఫిబ్రవరిలో కూడా కాస్త ఆహ్, సఖ్యత తక్కువ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. గొడవలు గానీ ఏదో రకంగా. ఇప్పుడు కూడా ఇంకింత పెరిగే ఛాన్సెసే ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. హార్ట్ రిలేటెడ్, చెస్ట్ రిలేటెడ్ ఏవైనా సమస్యలొస్తాయి. వృషభ రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఆలోచన పనికి రాదు. కనుక ఏదో ఒక సాధన చేయాలి. ఇప్పుడు 12లో గురువు ఉన్నాడు గనుక ఏమనిపిస్తుందంటే, ఇది చదవాలి అని గానీ, లేదా ఒక జపం చేయాలని గానీ, లేదా ఒక ఆహ్, కాశీకి వెళ్ళాలని గానీ, లేదా నేను విష్ణు సహస్రనామాలు చదవాలని గానీ, ఇలాంటి ఆలోచనలు రావడం జరుగుతుంటది. అది మంచిదే. చేసుకోండి. మంచి ఫలితాలుంటాయి. ఆహ్, కష్టము మీది పేరు మరొకరిగా కూడా ఈ యొక్క మార్చి నెల మీకు ఇచ్చేటువంటి రిజల్ట్‌గా గోచరిస్తుంది. మీరెక్కువగా కూడా ఆధ్యాత్మిక విషయాలలో ఎంత ముందుంటే అంత ఫలితం మీకైతే దొరికేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క వ్యాపారస్తులకు మాత్రము ఈ 10వ తారీఖు వరకు కూడా, మార్చి 10వ తారీఖు వరకు కూడా అద్భుతంగా ఉంటుంది వ్యాపారము. ఈ యొక్క 10వ తారీఖు తర్వాత కొంచెం నత్తనడకగా సాగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక వీరు కూడా చక్కగా కూడా గురు ఆరాధన చేసుకోండి. పోనీ మనకు వ్యాపారం తక్కువ అయింది అని చెప్పి కూడా ఏం బాధపడకండి. తప్పకుండా కూడా ఆఫ్టర్ మార్చ్‌లో మన ఏప్రిల్‌లో మళ్ళా నెలాఖరులో పుంజుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. మేనమామకు సంబంధించినటువంటి గండాలున్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. అదేవిధంగా కళారంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా వారికి ఆల్మోస్ట్ ఈ యొక్క కెమెరా రిలేటెడ్ ఉండేటువంటి వారికి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చును. ఉద్యోగస్తులకు మాత్రము ఉద్యోగంలో ఒక టార్చర్‌గా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడెప్పుడు మానేద్దామా అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ వీరు మానలేరు. లేదా వేరే జాబ్‌కి వెళ్ళాలన్నా కూడా కాస్త ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కాస్త ఓపికతో ఉండండి. మీకు అపకీర్తి ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ అపకీర్తి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వృషభ రాశి వారికి జాగ్రత్తగా ఉండండి. గృహ మార్పులు ఉన్నవి, భూ వివాదాలు ఉన్నవి. ఇవన్నీ కూడా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఒక 50% మాత్రమే బాగుంది. ఏమిటి ఆ 50% అంటే ఆకస్మిక ధనము. అది ఏదో రకంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వీరు ఖచ్చితంగా కూడా వృషభ రాశి వారు శ్రీ సూక్తంతో అమ్మవారికి ఒకసారి అభిషేకం చేయించుకోండి ఎక్కడైనా కూడా. లేదు అనుకుంటే మీరే శ్రీ సూక్తం చదువుకోండి. లేదు మీకు నోరు తిరగడం లేదు అనుకుంటే చక్కగా ఫోన్‌లో పెట్టుకోండి. అమ్మవారికి సంబంధించి ఏదైనా అభిషేకం చేసుకోండి. లేదా శుక్రవారం నాడు చక్కగా ఒక గౌరమ్మని చేసుకొని పసుపుతో కుంకుమార్చన చేసుకోండి. అమ్మవారికి సంబంధించినటువంటి నామాలతో, లక్ష్మీ ఓకే. నామాలతో. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మగవారు ఎక్కడైనా అభిషేకం జరుగుతుంటే అక్కడ పాలను డొనేట్‌గా ఇచ్చే ప్రయత్నం చేయండి. పంచామృతాలు గాని, పాలను గాని. అంతే. ఓకే గురుగారు. మార్చి నెలలోని వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి అయితే మాకు తెలియచేశారు. అలాగే ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి. సో, ఈ మిథున రాశి వారికి కూడా వాళ్ళ జాతక రీత్యా ప్రకారం మార్చి నెలలో వారికి ఏ విధంగా ఉండబోతుంది? అలాగే వారి యొక్క జాతకంలో వారికి ఎటువంటి దోషాలు ఉన్నా గానీ, అవి తొలగిపోవాలి అంటే వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అన్న దాని గురించి కూడా ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. తప్పకుండా తల్లి. ఈ యొక్క మార్చి నెలలో మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే వాస్తవానికి 2021, 22, 23లో ఆల్ ఆఫ్ సడెన్‌గా చాలా డ్యామేజెస్ జరిగిపోయి ఉన్నాయి వీరికి. వీరి యొక్క లైఫ్ టైమ్‌లో. అది 1, 2 అనేటువంటి విషయం కాదు. భార్యాభర్తలకు కావచ్చును, లేదా ఒక ఇంటిని చక్కటి ఇంటినే అమ్ముకునేటువంటి పరిస్థితి కావచ్చును, లేదా బంగారం తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి కావచ్చును, లేదా తరచూ కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చును, తరచూ కూడా హాస్పిటలైజ్డ్ మనీ లాస్ కావచ్చును, తరచూ కూడా గృహ మార్పులు, చేర్పులు ఇవన్నీ కూడా జరిగిపోయి ఉన్నాయి వీరికిప్పుడు. అసలు ఏమిటి అనేటువంటి విషయం జాబ్ రిలేటెడ్ కూడా
ఉద్యోగంలో ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తూ ఉన్నాము, ఇప్పటికీ ఉద్యోగం రావటం లేదు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ వీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అష్టమ శని తర్వాత మీకు అర్ధాష్టమ సర్పదోషము ఎంటర్ అయిందండి. ఈ విషయాన్ని గమనించుకోవాలి వీరు. విన్నారా? అష్టమ శని అయిపోయింది. వీరికి 4వ స్థానంలో కేతువు, 10వ స్థానంలో రాహు ఉన్నాడు. 10వ స్థానం ఏమిటి అంటే వృత్తి, 4వ స్థానం ఏమిటంటే గృహము, భూ రిలేటెడ్, తల్లి కావచ్చు, ఇట్లా కొన్ని కొన్ని ఉంటవి. దీనికి సంబంధించి మైనస్ వాతావరణంగా వీరికి గోచరిస్తుంది పాపం. కనుక మీరు ఖచ్చితంగా కూడా శని సంబంధిత అనేటువంటి విషయాన్ని మర్చిపోయి రాహుకేతువులకు జపాలు కానీ, రాహుకేతువులకు ఏదైనా పూజ కానీ చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. లేదా మన వీడియో చివరిలో చెప్తాం ఏమిటి అనేది. ఇంకా పూర్తిగా వీరి పరిస్థితి చూసుకున్నట్టయితే, ఈ యొక్క మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే ఉద్యోగంలో మార్పులు చేర్పులు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి వీరికి కూడా. అంటే ఆటంకాలు, మారుదాము అనుకుంటే దొరకకపోవడము, ఒకవేళ జాబు మానేసినా కూడా మనం మానేద్దాము అంటేనేమో ఇక్కడ మానేయలేని పరిస్థితి. అయ్యో మరలా ఎట్లా, నెక్స్ట్ మంత్ ఈఎంఐలు కానీ లేకుంటే ఇంకేదైనా కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి కదా అనేటువంటి ఆ యొక్క బాధతో జాబ్ చేయడం, ఇష్టంగా జాబ్ చేసేటువంటి పరిస్థితి కాదు ఇప్పుడు వీళ్ళు. కష్టంగా జాబ్ చేయడం, ఏదో బాధ్యత ఉంది వెళ్ళదీయాలి అని. ఇంకా చూసుకున్నట్టయితే ఆర్థికంగా కాస్త కష్టంగానే ఉంటుంది. ఆర్థికంగా స్థాన చలనాలు గోచరిస్తూ ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ విషయాలలో కాస్త జాగ్రత్త, ఆలస్యం చేయకండి, చక్కగా హాస్పిటల్ వెళ్ళి చూపించుకోండి. ఏదో రకమైనటువంటి గొడవలు, తగాదాలు గోచరిస్తూ ఉన్నాయి. అది ఇంటా బయట అనేటువంటి వీరు చేసేటువంటి వ్యాపారంలో అయినా ఎక్కడైనా కూడా గొడవలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. మంచి చేయబోతే చెడు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క మిథున రాశి వారికి జాగ్రత్తగా ఉండండి. ధన నష్టము స్త్రీ మూలకంగా మాత్రం గోచరిస్తుంది మిథున రాశి వారికి. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ప్రమాదాలు కావచ్చును, ఎఫైర్స్ ఏమైనా బయటపడడం కావాలి. ఇప్పుడు ఇక్కడ ఇల్లీగల్ ఎఫైర్స్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి సంబంధించిందే కాదు, ఒక నలుగురు కలిసి ఒక పార్ట్నర్షిప్లో ఒక బిజినెస్ చేస్తూ ఉన్నారు. అందులో ఒక అతను వీరికి తెలియకుండా ₹1 ఎక్కువ కూడా తింటున్నటువంటి సందర్భంలో అది బయటపడడం కావచ్చు. ఓకే, ఇప్పుడు నలుగురు కలిసి వ్యాపారం చేస్తూ ఉన్నారు. అది 4 భాగాలుగా రోజు 20 ఇట్లా అయ్యింది నలుగురికి కలిపి. అవి ₹80. ₹80 అయ్యేటువంటి సందర్భంలో మరి వారు ₹70 వస్తున్నాయి అని చెప్పి చూపెట్టి ఆ యొక్క ₹10 గత కొన్నేళ్ల నుంచి కూడా తింటున్నటువంటి సందర్భంలో అది ఈ సమయంలో బయటపడేటువంటి పరిస్థితి. ఇలాంటివి ఉంటవి కొన్ని కొన్ని. ఇంకా పిల్లల చదువు విషయానికి వచ్చినట్టయితే బాగుంటుంది. పిల్లల చదువు విషయానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు కనుక వీరికి ఎలాంటి బాధ లేదు. వ్యాపారస్తులకు కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు ఏదో అలా చూడగా వీరి ముందు మరొకరు వ్యాపారం పెట్టడం కానీ ఇలా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఎవరి వద్దనో మోసపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అది మనీ రిలేటెడా లేదా జాబ్ రిలేటెడా, ఇలా నిల్వధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్ ఇన్కమ్ ఏదైతే ఉందో వచ్చేది అది ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. కష్టం మీది, పేరు మరొకరిగా కూడా గోచరిస్తూ ఉంది. మీరు ఖచ్చితంగా కూడా మిథున రాశి వారు తప్పకుండా కూడా మర్చిపోకుండా రాహుకేతువులకు వెళ్ళి కుదిరితే కాళహస్తికి వెళ్ళి చేసుకొని రండి. లేదు అనుకుంటే మనల్ని అప్రోచ్ అయినా కూడా వారికి ఎట్లా ఏమిటనేది చెప్పడం జరుగుతుంది. రాహువుకు, కేతువుకు, అదేవిధంగా గురుగ్రహానికి కూడా ఎట్లాగో అది మంచి స్థానంలోనే ఉంటుంది. వీరికి ఏకాదశ స్థానంలో కనుక గురుగ్రహానికి సంబంధించింది ఏం లేదు. కుదిరితే ఎవరిని కూడా నిందించకుండా చక్కగా ఉండండి గురు సంబంధమైనటువంటి వారికి. విన్నరా? అంటే చదువు చెప్పేటువంటి సారు కావచ్చును, లేదా ఒక బ్రాహ్మణులు కావచ్చును, ఎవరికైనా కుదిరితే గురువారం ఏమైనా దానం చేసుకోండి. రాహుకేతులో ఖచ్చితంగా కూడా జపాలు, తర్పణాలు, కుదిరితే హోమం చేయించుకోండి. మిథున రాశి వారికి మంచి ఫలితం ఉంటుంది. విన్నారా? ఓకే గురువు గారు, మార్చి నెలలోని మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక అలాగే మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. అవును. అలాగే ఈ కర్కాటక రాశి వారికి కూడా మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని ప్రకారం ఒకసారి మాకు చెప్పరా గురువు? తప్పకుండా అమ్మా. కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ యొక్క మార్చి నెలలో వీరికి అష్టమ శని ప్రారంభమైంది. వీరికి అదేవిధంగా మనకు వృశ్చిక రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని, అదేవిధంగా వీరికి వచ్చేసి అష్టమ శని. కర్కాటక రాశి వారు చాలా జ్ఞాపకం పెట్టుకోండి.
అయితే మరి ఈ యొక్క అష్టమ శనిలో ఏం జరుగుతుంది అంటే మిథున రాశి వారికి ఎంత డ్యామేజ్ అయితే జరిగిందో 2021, 22, 23లో ఇప్పుడు వీరికి ఆల్రెడీ 2022 ఆగస్టు నుండి మొదలైనట్టే. కర్కాటక రాశి వారికి ఆల్రెడీ ఒక 1 ఇయర్, ఈ 1 ఇయర్లోనే జాబ్ లాస్ కావచ్చును, ఒక వివాహం జరిగింది, భార్యాభర్తలకు గొడవ ఏర్పడడం కానీ, లేదా స్థాన చలనం కావచ్చును, లేదా ఎవరికో డబ్బిచ్చి మనీ ఇచ్చేసి లాస్ అయిపోయినటువంటి సందర్భం కానీ, లేదా జాబ్ రిలేటెడ్ ఎవరైనా మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అనుకుంటే అక్కడే డబ్బు కట్టి మోసపోవడం కానీ, 1, 2 కాదు, ఆల్ ఆఫ్ సడన్గా ఎన్నో విషయాలు జరిగిపోయి ఉన్నాయి ఆల్రెడీ. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ రిలేటెడ్ కూడా ఇబ్బందులు ఉంటాయి. బీ కేర్ఫుల్. మీకు నెగటివిటీ చెప్పడం కాదు, చివరిలో చక్కటి రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. చేసుకోండి. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరినైనా కూడా కర్మ అనేటువంటిది విడిచిపెట్టదు. కర్మ అనేది అనుభవించాల్సిందే. ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరికైనా మంచి మంచి సాధువులకు కూడా ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావంలో ఇబ్బందులే ఉంటాయి. ఎవ్వరికి మంచిగుంటుంది అని చెప్పరు ఎవరు. కిందన ప్లస్ జరుగుతుంది, మైనస్ జరుగుతుంది. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఇక క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి ఏ పని తలపెట్టినా కూడా ఇక జరుగుతుంది అనేటువంటి ఆలోచనే ఉంటుంది. ఇక దగ్గర దాకా వచ్చింది, పని అయిపోతుంది అనేటువంటి సందర్భంలో పని కాకుండా వెళ్ళడము. అదేవిధంగా ఎవరికో మనము ఆశపడి డబ్బు ఇచ్చినట్టయితే కాస్త మిత్తి కానీ, లేదా మనకు సమ్ పర్సంటేజ్ ఎంత 2%, 4% అట్లా ఇస్తారు కదా, అట్లా ఇచ్చినా కూడా ఈ మనీ ఆ మనీ 2 మనీ లాస్ అయ్యేటువంటి పరిస్థితి. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనీ రిలేటెడ్ మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. చిట్టి వ్యాపారస్తులు కర్కాటక రాశి వారు ఎవరి వద్దనో చిట్టి వేసినా, లేదా మీరు చిట్టికి సంబంధించి ఏవైనా మీరే చిట్టి ఓనర్ అయినా కూడా కాస్త మైనస్ వాతావరణం అయితే గోచరిస్తూ ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే మీ యొక్క మాట నిలబెట్టుకోలేని పరిస్థితి. పలానా సమయానికి పలానా టైంలో నేను పలానా రోజు ఖచ్చితంగా మనీ ఇస్తా అని చెప్పి చిటిక వేసి అంతకుముందు మీరు ఎన్నోసార్లు కూడా మనీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు టయానికి మీకు మనీ రాకుండా ఉండేటువంటి పరిస్థితి. ఇక దగ్గర దాకా వస్తుంది అనేటువంటి సందర్భం రాలేకపోవడం. ఇది అబ్జర్వ్ చేసుకోండి. ఇంకా జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా వ్యాపారంలో కూడా కాస్త మైనస్ వాతావరణం కనబడుతుంది. ఇచ్చిన డబ్బు తిరిగి రాక కూడా ఇబ్బంది, ఆ తిరిగి రాక వారితో ఇంకా ఎదురుగా కూడా మాటలు రావడం, ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికంగా చాలా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. శారీరకంగా కూడా జాగ్రత్త వహించడం అవసరం. ఈ యొక్క కర్కాటక రాశి వారు తండ్రి తరపున ఏమైనా లావాదేవీలు ఉన్నట్టయితే కాస్త ఆగండి, మీకు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మార్పులు చేర్పులు ఏది భూ సంబంధిత కానీ ఇంకేదైనా పంచుతున్నారు అనుకున్నా కూడా, పలానా అన్నదమ్ములకు ఆస్తి లావాదేవీలు పంచుతున్నారు అనేటువంటి సందర్భంలో కూడా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉంది. పలుకుబడి ఏదైతే ఉందో అది పోవడము, అదేవిధంగా యాక్సిడెంట్స్ కావచ్చును, కోర్టు కేసులు కావచ్చును, ఏమైనా సెటిల్మెంట్ విషయాలలో కాస్త మీకే నష్టం జరిగేటువంటి పరిస్థితి. మెడికల్ రిలేటెడ్లో ఉండేటువంటి వారికి కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏమిటంటే అరచేతుల్లో ప్రాణం పెట్టుకోవడం అంటారుగా, ఆ విధంగా వీరికి గడిచేటువంటి పరిస్థితి యొక్క మార్చి నెలలో ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. పిల్లల చదువు చాలా అద్భుతంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. భార్యాభర్తలలో కాస్త అన్యోన్యత దూరం అయ్యేటువంటి పరిస్థితి మాత్రం ఎక్కువగా కూడా కనబడుతూ ఉంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి కూడా ఇల్లీగల్ అఫైర్స్ అది ఏదైనా కూడా, వ్యాపారంలో కూడా మీ పార్ట్నర్ మధ్య మైనస్ వాతావరణం ఏర్పడుతుంది. ఎప్పుడో చేసినటువంటి పనికి ఇప్పుడు శిక్ష అనుభవించేటువంటి విధంగా గోచరిస్తూ ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. మొత్తం మీద మీరు ఈ యొక్క మార్చి నెలలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా కూడా శని సంబంధిత మహన్యాసపూర్వక శని పాశుపతం చేయించుకుంటేనే అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కనుక మీరు ఈ యొక్క కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండండి.
ఓకే గురువుగారు. మార్చి నెలలోని కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి అయితే మాకు చాలా చక్కగా అవును. తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే సింహరాశి. సో, ఈ సింహరాశి వారికి కూడా మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది? జాతకరీత్యా ప్రభావం ప్రకారం చూసుకున్నా గాని, వారి యొక్క జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా గాని అవి తొలగిపోవాలి అంటే సో, వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బావుంటుంది అన్న దాని గురించి కూడా ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. తప్పకుండా అమ్మా. సింహరాశి వారికి ఎప్పుడు అయినా కూడా ఏ ఇంటర్వ్యూ అయినా కూడా నేను చెప్పేది ఒకటే విషయము. వీరి యొక్క కోపాన్ని ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది. వీరి ఓకే. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ కానీ, ముక్కుసూటితనం కానీ, ఆ! నలుగురు చెప్పిన మాటలు వినడం గాని, వీరు పక్కన ఎప్పుడు నలుగురు ఉంచుకోవద్దు వీరు. హ్మ్. వీరికి నలుగురు ఉంచుకుంటేనే బాగుంటది పక్కన. అంటే యొక్క సింహరాశి అంటేనే ఒక రాజుకు ఉండేటువంటి లక్షణాలు. హ్మ్. రాజుకి ఏముంటుంది? ఒక మంత్రి అని గాని, లేకుంటే ఒక సేనాధికారి ఇంకెవరో పక్కన ఉండాలి వీరికి. ఆ విధంగా చెంచా కొట్టేటువంటి వారు గాని, వీరిని పొగిడేటువంటి వారు గాని, వీరి పక్కన ఉంటేనే వీరికి ఒక ధైర్యంగా అనిపిస్తుంది. కానీ ఆ విధంగా పెట్టుకోవడం వలన మీకే నష్టం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోగలరు. ఈ విషయం మీరే ఒకసారి బ్యాక్ వెళ్లి చూసుకోండి. హ్మ్. మీ యొక్క పాస్ట్‌లో వారి వల్ల నాకేం లాభం జరిగింది? ఏమీ జరగలేదు. మీదే ఒక రూపాయి నష్టం అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. ఇక సప్తమ శని ఉంది వీరికి. ఎవరికి? ఈ యొక్క సింహరాశి వారికి. సప్తమ శనితో పాటుగా శుక్రుడు కూడా యాడ్ అవుతున్నాడు కమింగ్ సూన్‌లో. ఈ శుక్రుడు యాడ్ అయినటువంటి సందర్భంలో సప్త వ్యసనాలకు దారి తీసేటువంటి పరిస్థితి ఉంటుందండి. సింహరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్త వహించడం ఇప్పుడు ఈ సందర్భంలో. ఇక చూసుకున్నట్టయితే ఇప్పుడు సప్త వ్యసనాలు అయ్యేటువంటి సందర్భంలో అప్పులు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. విన్నారా? అధిక మొత్తంలో అప్పులు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఈ యొక్క సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి మార్చి నెలలో. భార్య వల్ల ఇబ్బందులు ఎవరికి? సింహరాశి వారికి. సింహరాశి వారికి 2, 3 సంబంధాలు కూడా వచ్చి తప్పిపోతాయి. ఏది? వివాహం చూసేటువంటి సందర్భంలో. ఇంకా తండ్రి లేని సంబంధాలు రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. ఇక అత్తగారింటికి సంబంధించినటువంటి బాధ్యతలు మీద పడేటువంటి పరిస్థితి ఉంది. స్త్రీ మూలక ఇబ్బందులు గోచరిస్తూ ఉంది ఈ యొక్క సింహరాశి వారికి. ఇంకా చూసుకున్నట్టయితే మేనరికం సంబంధం కావచ్చును. అదేవిధంగా లవ్ రిలేటెడ్ విషయంలో బ్రేకప్స్ జరగడం కానీ, గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. కులాంతర వివాహాలు కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. భార్యాభర్తలకు కాస్త కలహాలు ఏర్పడడం, అదేవిధంగా వ్యంగ్యంగా మాటల వలన గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. యాక్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. సింహరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బైక్ నడిగేటప్పుడు కానీ, అదేవిధంగా కారు నడిపేటప్పుడు కానీ సమయస్ఫూర్తిని కోల్పోకుండా ఉండండి సింహరాశి వారు. కోర్టు కేసులు కావచ్చును, ఏవైనా సెటిల్మెంట్ విషయంలో కూడా కాస్త మైనస్ వాతావరణంగా ఉంది. ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది. హెల్త్ రిలేటెడ్ సమస్యలు విషయాలలో అశ్రద్ధ చేయకుండా తప్పకుండా కూడా హాస్పిటల్కి వెళ్ళండి. ఇంకా ఎప్పుడో చేసినటువంటి నేరానికి ఇప్పుడు శిక్ష పడేటువంటి పరిస్థితిగా కూడా గోచరిస్తుంది. అయితే కొందరు కన్ను మూసుకొని పిల్లి పాలు తాగినంత మాత్రాన దానిని ఎవరు చూడలేదు అని చెప్పి అది అనుకుంటుంది కానీ ఎవరు అంటే జనరల్గా దాని లక్షణం అది. కనుక హ్మ్. వీరు కూడా ఎప్పుడో ఎవరు చూడలేదు కదా అని చెప్పి ఏదో నేరం చేసినట్టయితే అది ఇప్పుడు ఆ యొక్క నేరం వీరి మీదకి వెళ్ళడం కానీ, ఇప్పుడు ఎక్కడో ఒక బంగారం చైన్ పోయింది. ఆ రోజు వారు అక్కడ ఆ సందర్భంలో ఉండి ఉన్నారనుకుందాం. వీరికి అపనింద వీరి మీదకి వచ్చేటువంటి పరిస్థితులు. ఇంకా ఏవైనా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గౌటు రిలేటెడ్ ట్యాక్స్ రూపకంగా అధిక మొత్తంలో ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అనారోగ్యం గోచరిస్తుంది. తగాదాలు ఏర్పడుతున్నాయి. మీకు ఈ మార్చి నెలలో కాస్త అవమానాలు కూడా గోచరిస్తున్నాయి. వివాహం పేరుతో మోసం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇవన్నీ మైనస్ చెప్తూ ఉన్నాం కనుక మరి ప్లస్ ఏమిటి అంటే వీరికి 9లో గురువు ఉన్నాడు కనుక అద్భుతం అని చెప్పవచ్చు. మరి 9లో గురువు ఉన్నాడు కనుక గురువును ప్రసన్నం చేసుకోవాలి. ప్రతిరోజు చక్కగా కూడా గురువు వద్దకు వెళ్ళి ఓ 5 నిమిషాలు మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకొని మీకు తోచిన సహాయం వారికి చేస్తూ ఏవైనా చక్కగా కూడా వారికి వస్త్ర రూపకంగా కానీ ఏవైనా దానం చేసుకుంటూ చక్కగా కూడా గురువులు అంటే ఇక్కడ చదువు చెప్పినటువంటి సార్లైనా కావచ్చును, టీచర్లు, బ్రాహ్మణులైనా కావచ్చును, మనకు తెలియని విషయాన్ని ఎవరైతే చెబుతూ ఉన్నారో వారందరినీ కూడా
ఒక గురువుగానే భావించుకోవాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. కనుక వారందరికీ కూడా మీరు ఎవరికైతే మీకు మీ మీ ప్రేమ కోరి, మీ బాగు కోరి, మీకు ఎవరైతే మంచి చెప్తున్నారో వారిని ఖచ్చితంగా కూడా మనసు పూర్తిగా కూడా హత్తుకొని, వారి కష్టసుఖాలు తెలుసుకొని, మీకు ఏమైనా తోచిన సహాయం వారికి చేయాలనిపిస్తే చేస్తూ ఉండండి. అప్పుడు గురువు యొక్క అనుగ్రహం దొరుకుతుంది. అప్పుడు ఇవన్నీ మనం చెప్పుకున్నటువంటి విషయాలలో అన్ని ప్లస్సులుగా మారుతాయి. ఓకే. విన్నారా? ఆ! కనుక అద్భుతంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం చేసేటువంటి వారికి సూపర్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఓకే సింహరాశి. గురువుగారు. మార్చి నెలలో వచ్చేసే సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కన్యా రాశి. సో, అవును. ఈ కన్యా రాశి వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది మార్చి నెలలో అనే దాని గురించి కూడా ఒక్కసారి తెలియజేయండి గురువుగారు. తప్పకుండా అమ్మా. కన్యా రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ యొక్క మార్చి నెలలో 2012, 13, 14 ఒక 10 ఇయర్స్ బ్యాక్ మీకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. విన్నారా? హ్మ్. అంటే ఆ సందర్భంలో కాస్త మైనస్ వాతావరణమా, లేదా హెల్త్ రిలేటెడా, లేదా ఏమైనా భార్యాభర్తలకు కలహాలా, లేదా వివాహం జరిగిందా, జరిగినాక కాస్త భార్యాభర్తలలో కాస్త గొడవ ఏర్పడడం జరిగిందా, ఆ? ఇలాంటివి కొన్ని కొన్ని విషయాలు కూడా చూసుకోండి. ఇప్పుడు కొంచెము దానికి సంబంధించింది మరలా కూడా ఆ విధంగానే జరిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. వీరికి లగ్నాతు కేతువు మూలకంగా లగ్నంలోనే కేతు ఉండడం చేత వీరికి మోక్షం ఏదో రకంగా తీర్థయాత్రలకు వెళ్ళాలి అని కానీ, లేదా ఈ పుస్తకం చదవాలని కానీ, లేదా ఆ గురువు వద్దకు వెళ్ళాలని కానీ, లేదా ఈ యొక్క సాధన చేయాలని కానీ, ఇలాంటివి ఎక్కువగా కూడా గోచరించేటువంటి పరిస్థితి ఉంటుంది. హ్మ్. అసలు మీరంతా వేరు, నేను వేరు అనేటువంటి ఆలోచన వీరికి ఉంటుంది. ఏదో ఒక కొత్తగా నేనేదో సృష్టించాలి అనేటువంటి ఆలోచన ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇక పూర్తిగా కూడా చూసుకున్నట్టయితే ధర్మం పేరుతో మోసపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. ఆ విపరీతమైనటువంటి శత్రువులు ఏర్పడడము, అదేవిధంగా నెగిటివ్ వాతావరణంలో మీకు తెలియకుండానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మిమ్మల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అనేటువంటి ఆలోచన కూడా మీకు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కోర్టు కేసులు కావచ్చును, అదేవిధంగా తగాదాలు కావచ్చును, మీకు తెలియకుండానే అవమానాలు కూడా మీ వెనకాల నుండి జరిగేటువంటి, గోతులు తీసేటువంటి వారు ఉంటారంటారుగా మన వెనకాల, ఆ విధంగా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. డబ్బు వృధా ఖర్చు మాత్రం గోచరిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క కన్యా రాశి వారు. ఈ యొక్క మార్చి నెలలో వడ్డీ వ్యాపారులకు చాలా బాగుంటుంది. అంటే చీటీలు చేసేటువంటి వ్యాపారస్తులకు కానీ, వడ్డీ వ్యాపారం చేసుకునేటువంటి వారికి కానీ బాగుంటుంది అని చెప్పుకోవచ్చును. ఇంకా డాక్టర్ చదవాలి అని అనుకునేటువంటి వారు కానీ, లేదా డాక్టర్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కానీ అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చును. మెడికల్ ఫీల్డ్ మొత్తం మీద ఎవరైనా కూడా మెడికల్ రిప్స్ కావచ్చును, మెడికల్ రిలేటెడ్లో ఉండేటువంటి వారికి అందరికీ బాగుంటుంది. వారికి మంచి అవకాశం వచ్చి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే కాస్త హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అనారోగ్య సమస్యలు. ఉద్యోగరీత్యా కూడా బదిలీలు కానీ చేంజెస్ కూడా గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్త ఎంతో కూడా అవసరం. స్త్రీ మూలక ఇబ్బందులు, స్త్రీలకు పురుషుల మూలక ఇబ్బందులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. పాత నేరాలు ఏమైనా కూడా చేసి ఉన్నట్టయితే అవి మనకు నేరము నిర్ధారణ అయ్యేటువంటి సందర్భంగా భావన చేసుకోవాలి. ఈ యొక్క సందర్భంలో అంటే ఎప్పుడో జరిగింది కేసు, మాకు ఇంకా అవడం లేదు, లేదా శిక్ష కావడం లేదు, బెయిల్లో తిరుగుతున్నారు అనేటువంటి పరిస్థితులలో వీరికి ఇప్పుడు నేరం నిర్ధారణ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కమ్యూనికేషన్ పెరగడము, ఇది ఒక్కటి మాత్రం ప్లస్ ఉంది కన్యా రాశి వారికి. ఎవరైనా కూడా బిజినెస్ చేసుకునేటువంటి వారు, ఎలాంటి రంగంలో ఉండేటువంటి వారికి కానీ నలుగురు పరిచయం అవ్వడము, ఆ నలుగురు ద్వారా మరో నలుగురు పరిచయం అవ్వడం కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం, ఇదంతా కూడా గోచరిస్తుంది. కళలు, రచయితలకు సంబంధించి చాలా బాగుంది. ఏది సినీ ఫీల్డ్కు సంబంధించి మంచి గుర్తింపు రావడము వీరికి. ఎప్పటి నుండో చేస్తుండేటువంటి, అంటే కష్టపడేటువంటి కష్టానికి ప్రతిఫలం
దొరికేటువంటి పరిస్థితి. ఇంకా లవ్ మ్యారేజెస్ అవ్వడం కానీ లేదా లవ్ రిలేటెడ్ ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ లవ్ మ్యారేజ్ అంటూ ఉన్నాము, అదేవిధంగా లవ్ రిలేటెడ్ ఇబ్బందులు అంటున్నాం. ఇబ్బందులు ఎందుకు? మీ జాతకంలో సప్తమాత సూర్యుడున్నా, మీ జాతకంలో సప్తమాత కుజుడున్నా కూడా వివాహం జరిగేటువంటి సందర్భంలో ఇబ్బందులు. ఇప్పుడు వీరికి సప్తమాత ఏం జరిగింది? రాహు ఉన్నది. కన్యా రాశి వారికి సప్తమాత రాహు, లగ్నాత్ కేతువు ఉంది ఇక్కడ. కనుక చాలా ఆచితూచి ముందుకు వెళ్ళాలి వివాహం విషయంలో మాత్రం. ఇంకా పార్ట్నర్లో ఆల్రెడీ వివాహం జరిగింది అని అనుకునేటువంటి వారికి కాస్త గొడవలు ఏర్పడడం కానీ, ధన వ్యయము, డబ్బు కోల్పోవడము, పిల్లల చదువు మాత్రం బాగుంటుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. మొత్తం మీద కన్యా రాశి వారికి వీరికి మనకు సప్తమ రాహువు, అష్టమ గురువు, అదేవిధంగా లగ్నాథ్ కేతువు మైనస్ వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. ఎందుకంటే 8లో గురువు కష్టాన్ని తీసుకొని వస్తాడు. కనుక జాగ్రత్తగా ఉండండి. మీకు మే జూన్లో గురుగ్రహం మారుతుంది. జాబ్లో ఇబ్బందులు ఉండేటువంటి వారు ఒక 2-3 నెలలు ఓపికతో ఉండండి. 2-3 నెలలు నన్ను నమ్మి 2 నెలలు ఓపికతో ఉండండి. తప్పకుండా మంచి జాబు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా మీరు ఒక 2 నెలలు ఓపికతో ఉండండి. అంతే. కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వీరు ఖచ్చితంగా కూడా రాహుకేతువులకు జపాలు కానీ దానాలు కానీ చేసుకోవాలి. దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి పారాయణాలు కానీ స్తోత్రాలు కానీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఓకే గురుగారు, కన్యా రాశి వారికి వచ్చేసి మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే తులారాశి. సో ఈ తులారాశి వారికి కూడా మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారి యొక్క జాతకంలో చూసుకున్నట్లయితే వారికి ఏమైనా దోషాలు ఉన్నా కానీ తొలగిపోవాలి అంటే వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మ. తులారాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వీరికి 12వ స్థానంలో కేతువు ఉండడము ఎంతో అదృష్టంగా చెప్పుకోవచ్చు. 12వ స్థానంలో కేతువు ఉంటే విదేశీ ప్రయాణాలు సూపర్. ఎందుకు అంటే విదేశాలకు అధిపతి కేతువు, గురువు, అదేవిధంగా చంద్రుడు. మీ జాతకంలో ఈ గ్రహాలు కనుక మంచి స్థానాలలో ఉంటే ఖచ్చితంగా విదేశంలో మీరు సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ గ్రహాలు వేరే వేరే గ్రహాలతో అష్టమ స్థానంలోనో లేదా 6వ భావంలోనో ఏదో భావంలో ఉన్నట్టు కూడా ఇబ్బంది కలుగుతుంది. అనేది గమనించుకోండి. అయితే తులారాశి వారికి తప్పకుండా కూడా విదేశీ ప్రయాణం వెళ్ళాలి అనుకునేటువంటి వారికి సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి. ఇంకా కొత్త కొత్త ఆధ్యాత్మిక ధోరణి వైపుగా కూడా మీ యొక్క మనసు లాగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది విష్ణు సహస్రనామాలు చదువుకోవాలని కానీ, లలిత సహస్రనామాలు చదువుకోవాలని కానీ, ఇట్లా ఆల్ ఆఫ్ సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. వైరాగ్యం, అసలు ఏమిటి జీవితము అనేటువంటి ఒక వైరాగ్య ధోరణి కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. గమనించుకోండి. ఏదో తెలియని విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. జ్ఞానము పెంచుకోవాలి, ఇదే కాదు అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇంకా వీరికి కూడా కులాంతర తగాదాలు, కులాంతర వివాహాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. బ్లాక్ రెమెడీ అంటే అది ఎలాంటిదైనా దాని మీద కాస్త ఆసక్తి పెంచుకునేటువంటి పరిస్థితి, లేదా ఎవరైనా ఆ యొక్క బ్లాక్ రెమెడీకి గురైనటువంటి వారు మీకు తారసపడడం కానీ, లేదా ఆ బ్లాక్ రెమెడీ జరిగేటువంటి సందర్భాలలో కానీ ఆ యొక్క వ్యక్తులతో కానీ మాట్లాడడం కానీ, ఇలాంటి సందర్భాలు ఏవైనా కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఒక నాయకుడుగా ఉండేటువంటి వారు ఆల్ ఆఫ్ సడన్గా ఒక సేవకులుగా మారేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఈ యొక్క తులారాశి వారికి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి భార్య లేదా మంచి భర్త లభించేటువంటి పరిస్థితి ఉంటుంది వీరికి. మీ జాతకంలో గురుగ్రహము కనుక మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్నట్టయితే మూర్ఖపు భర్త, మూర్ఖపు భార్య లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గమనించుకోండి. విన్నారా? వివాహ ప్రయత్నాలలో ఖచ్చితంగా కూడా మంచిగా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే అంటే
మీ జాతకము అనేటువంటిది మస్ట్ ఇక్కడ. గ్రహచారమే మస్ట్. కనుక ఆ విషయాన్ని కూడా గమనించుకోండి. తరచూ కూడా వితండవాదం చేసేటువంటి వారు మీ యొక్క పార్ట్నర్‌షిప్‌గా దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా పలుకుబడి పెరగడము, అదేవిధంగా అన్న నుండి గాని, అక్క నుండి గాని ఏదో రకంగా లావాదేవీలు అంటే మనీ రిలేటెడ్ గాని, లేదా వారితో ఏమైనా గొడవలున్నా కూడా వారు కలిసిపోయి మాట్లాడడం గాని, ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చక్కటి లాభము వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి లాభము ఉండేటువంటి పరిస్థితి. ఏదో భయంగా ఉండేటువంటి మీరు ఆల్ ఆఫ్ సడన్‌గా ఒక ధైర్యం రావడం కూడా గోచరిస్తూ ఉంది. ధైర్యం పెరగడము. ఇంకా వాహనాలు కొనుక్కోవడం కావచ్చును, లేదా వాహన గండాలు అంటే ఇక్కడ 4వ స్థానం ఇంపార్టెంట్ మీ జాతకంలో. 4వ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి 8వ స్థాన అధిపతితో కలిసి ఉన్నా, 6వ స్థాన అధిపతితో కలిసి ఉన్నా మీకు వాహన గండాలు తరచూ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అది మాత్రం గమనించుకోండి. అయితే ఇక్కడ వాహనం కొనుక్కోవాలి అనుకునేటువంటి వారికి సరైన సమయం వాహనం కొనుక్కోవచ్చు ఈ యొక్క తులారాశి వారికి. అయితే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మీరు ఒక 800 కారు కొన్నా కూడా అబ్బో! వారు కారు కొన్నారు అనేటువంటి ఆ రేంజ్‌లో పబ్లిసిటీ జరుగుతుంది మీ మీద. విన్నారా? ఒక చిన్న రేకులతో రూమ్ కట్టుకున్నా కూడా అబ్బో! వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. మరి అది పాపం చిన్న రేకుల రూమా? పెద్ద విల్లాలాగా చెప్తారు నలుగురికి. విన్నారా? తులారాశి వారి గురించి. కనుక మీకు మీద నలుగురు చూపు ఎక్కువగా కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇంకా సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. గ్రామంలో ఉండేటువంటి వారికి చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడము, ఇంకా కాస్త తగాదాల వైపుగా కూడా దూరంగా ఉండండి. ఎప్పటి నుండో ఒక కేసు నడుస్తుంది అనుకుంటే ఆ యొక్క లాయర్ వద్ద కాస్త ధనం ఎక్కువ కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. లా చదవాలి అనుకునేటువంటి వారికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఈ యొక్క తులారాశి వారికి ధన వ్యయము, అదేవిధంగా పిల్లల చదువు ఒక 50% మాత్రమే బాగుంది. కోపం ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది. అనారోగ్యం కూడా గోచరిస్తుంది. కోర్టు కేసులు కావచ్చును, భార్యాభర్తలలో కూడా అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇవన్నీ కూడా కావాలి, చక్కగా ఉండాలి అనుకుంటే మీరు ప్రతి శుక్రవారము యొక్క శుక్రగ్రహము వద్ద దీపారాధన చేసుకోండి. ఉదయం 6-10 గంటల లోపు. కుదిరితే తులారాశి వారు ఒకసారి రుద్ర అభిషేకం చేసుకోండి ఈశ్వరునికి. మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఓకే గురువుగారు. మార్చి నెలలోని తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. సో ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది? అలాగే వారి జాతకం ఒక్కసారి మనం పరిశీలించుకున్నా గానీ, ఒకవేళ వారి జాతకంలో చిన్న చిన్న దోషాలు లాంటివి ఏమైనా ఉన్నా గానీ అవి తొలగిపోవాలి అనుకుంటే సో వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? అలాగే ఆలయ దర్శనం కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో వాళ్ళు ఏ ఆలయ దర్శనం చేసుకుంటే వారికి బావుంటుంది అన్న వాటన్నిటి గురించి కూడా ఒక్కసారి తెలియజేయండి తప్పకుండా గురువుగారు. అమ్మా. వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ యొక్క మార్చి నెలలో గత 2021, 22, 23 నుండి నలిగిపోతూ ఉన్నారు పాపం. ఇంకాస్త ఓపికతో ఉండండి. తప్పకుండా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు గురువు మీకు 6లో ఉండడం చేత మీకు అదొక ప్లస్ పాయింటే. శత్రువులపై మీకు విజయమే. లేదు అనుకుంటే మీ ఇంటి మీదికి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది డబ్బుల కోసం, లేదా ఇంకేదైనా సమస్యల కోసం పోరాడలేరు. కనుక అదొకటి గమనించుకోండి. పూర్తిగా వీరికి సంబంధించినటువంటి విషయం చూసుకున్నట్టయితే వీరికి ఏమిటి అంటే అర్ధాష్టమ శనిలో ఉండడం చేత చాలా అంటే చాలా ఇబ్బందులు, హౌస్ రిలేటెడ్ చేంజెస్ కానీ, ఆల్ ఆఫ్ సడన్గా ఒక అపార్ట్మెంట్లోనే ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లోనే పైకి వెళ్ళిపోవడం కానీ, పై ఫ్లోర్కు, లేదా కింది ఫ్లోర్కి వెళ్ళడం కానీ, పక్క ఫ్లోర్కి వెళ్ళడం కానీ, ఏదో చెప్పలేం కారణం. లేదా ఒక ఇంటిలో మనం చక్కగా కూడా ఇండివిజువల్ హౌస్ రెంట్ తీసుకొని ఉన్నాం అనుకోండి, ఒక నెల 2 నెలలు 3 నెలలు కాగానే ఆ ఓనర్తో మనకు పడకపోవడమా, లేదా ఆ ఓనర్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉండి కాల్ చేయడమా, ఏది 1, 2 అని కాదు, ఆల్ ఆఫ్ సడన్గా వీరికి ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే వీరి పరిస్థితి చూసుకున్నట్టయితే
అర్ధాష్టమ శని మూలకంగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మరి మిగిలిన గ్రహాలు ఏమిటి అంటే హౌస్ రిలేటెడ్ చేంజెస్ అవ్వడం కావచ్చును. అదేవిధంగా గృహానికి సంబంధించినటువంటి మార్పులు అంటే ఒక గృహ మేము ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకునేటువంటి వారికి కూడా కాస్త లేటుగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే స్లోగా ముందుకు వెళుతుంది. కొందరికి చూడండి 4, 5 ఏళ్ళు పడుతుంది ఒక ఇంటి గృహ నిర్మాణం. అది ఊరికే కాదు 2, 3 ఏళ్ళైనా పడుతుంది. కొందరికి ఆల్ ఆఫ్ సడెన్‌గా 6 నెలల్లోనే గృహ నిర్మాణం అయిపోతుంది. బలం. అయితే వీరికి అట్లా బలం లేదు. లేని సందర్భంలో వీరు ముందుకు వెళితే ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. కనుక గౌటు రిలేటెడ్ ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు కావచ్చును, తరచూ కూడా యాక్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి, భూమూలక తగాదాలు, అదేవిధంగా వాస్తు బాగాలేని ఇల్లు తీసుకొని అందులో ఏవో మార్పులు చేర్పులు చేసుకుంటాను అని చెప్పి డబ్బులంతా వృధాగా ఖర్చు పెట్టుకోవడం కానీ ఇలాంటివి సందర్భాలు, బంధువులతో గొడవలు, భార్యాభర్తల మధ్య కూడా కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి, ఇంకా బావమరుదుల మధ్య మనీ రిలేటెడ్ గొడవలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తున్నాయి. మేనమామ సహకారం వీరికి అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఇంకా పశువుల సంబంధిత అంటే డైరీ ఫామ్ ఆ యొక్క రిలేటెడ్ ఉండేటువంటి వారికి బాగుంటుంది. ఈ యొక్క రంగం వారికి సొంత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవసరం లేదు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏదైతే నడుస్తూ ఉందో బండి ఆ విధంగానే నడవనివ్వండి. నేనేదో పెట్రోల్తో నడుస్తుంది, నేను వాటర్తో దీన్ని నడుపుతా అనేటువంటి ఆలోచనలు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. సంతానము లేని వారికి సంతానం కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. నూతన వాహనాలు కొనుక్కునేటువంటి పరిస్థితి, కొనుగోలు చేయడం, వ్యాపారంలో చక్కగా లాభాలు వచ్చేటువంటి సందర్భం ఉంది. ఈ యొక్క మార్చి నెలలో మీకంటే చిన్నవారు ఒక తమ్ముడు కావచ్చును, చెల్లె కావచ్చును, వారితో తగాదాలకు మంచిది కాదు. ఇంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకంటే మీ యొక్క గౌరవము తగ్గేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక బీ కేర్ఫుల్. పిల్లల చదువు చాలా బాగుంటుంది. ఖచ్చితంగా కూడా వీరు వృశ్చిక రాశి వారు తప్పకుండా కూడా శని సంబంధిత, ఇందాక మనం చెప్పుకున్నాం కర్కటక రాశి వారికి, అదేవిధంగా వీరు కూడా శని సంబంధిత పాశుపతము మహాన్యాసపూర్వకంగా కూడా ఈశ్వరునికి చేయించుకోండి ఎక్కడైనా కూడా, లేదా మనకు అప్రోచ్ కండి. చాలా తక్కువ రేటులో చేయడం జరుగుతూ ఉంటుంది సామూహికంగా. ఈ విధంగా వీరు ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం గోచరిస్తుంది వృశ్చిక రాశి వారికి. గురువుగారు, వృశ్చిక రాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే ధనుసు రాశి. సో ఈ ధనుసు రాశి వారికి కూడా మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి కూడా ఒకసారి తెలియచేయండి గురువుగారు. తప్పకుండా అమ్మ. ధనస్సు రాశి వారికి సంబంధించి వీరికి ఆల్రెడీ కూడా ఏలినాటి శని ప్రభావము అయిపోయినప్పటికీ కూడా సరైనటువంటి రిజల్ట్స్ అనుకున్న పనులు రావడం లేదు. అంటే అనుకున్నటువంటి విధంగా. కానీ వీరి అదృష్టం ఏమిటి అంటే వీరికి ఏదైనా డబ్బులు అవసరం ఉన్నాయంటే ఎక్కడి నుండో డబ్బులు అయితే వస్తాయి వీరికి. వీరికి డబ్బులు అవసరం ఉన్నాయంటే ఆల్ ఆఫ్ సడన్గా ఎక్కడి నుండో వస్తాయి అంతే. ఓకే, అది మాత్రం వీరి అదృష్టం. ఇక మన వీరి అంటే ఏలినాటి శని ప్రభావం అయిపోయిన తర్వాత ఇటు మిథున రాశి వారికి, అదేవిధంగా ధనస్సు రాశి వారికి 4వ స్థానంలో మన మిథునానికి ఏమిటి 4వ స్థానంలో కేతువు, దశమ భావంలో రాహువు. ధనస్సు రాశి వారికి 4వ భావంలో రాహువు, 10వ భావంలో కేతువు. వీరికి అర్ధాష్టమ సర్పదోషం అని చెప్పుకోవచ్చు. ఓకే. కనుక దాని మూలకంగా కాస్త రిజల్ట్ ముందుకు వెనక్కి ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితి. మరి ఇంకా చూసుకున్నట్టయితే వీరి యొక్క పరిస్థితి నేత్ర సంబంధిత వ్యాధులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క ధనస్సు రాశి వారికి యొక్క మార్చి నెలలో నేత్ర సంబంధిత ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని సమస్యలు అయితే ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది. వీరికి కోపం వలన కలహాలు, అదేవిధంగా గౌటు రిలేటెడ్ ధనం కోల్పోయేటువంటి పరిస్థితి, తగాదాలు, గొడవలు, సోదరీమణులతో ఏర్పడడం కానీ, కుటుంబంలో ఉండేటువంటి వారితో కానీ, లేదా బంధుమిత్రులతో కాస్త వైరం ఏర్పడేటువంటి పరిస్థితి కానీ గోచరిస్తుంది. డబ్బు ట్రాన్స్ఫర్ చేసేటువంటి సందర్భంలో ఆచితూచి చేయండి.
విన్నారా? ఏదో నెంబర్ ఉంది ఆల్ ఆఫ్ సడన్ టకటక కొట్టేసి పేటీఎం గూగుల్ పే అమౌంట్ కొట్టేస్తున్నాం అనుకుంటే ఒక్క నెంబర్ మిస్టేక్ అయినా కూడా ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. కనుక జాగ్రత్తగా ఉండాలి. అగ్ని ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు అంటే మనం చూస్తూ ఉన్నాం వార్తలలో ఎలక్ట్రిక్ వాహనము అగ్ని ప్రమాదానికి గురైంది అని. హ్మ్. విన్నారా? అట్లా ఏదో రకమైనటువంటి ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇంకా భూ వివాదాలు, భూ రిలేటెడ్ సమస్యలు, ఆస్తులు కోల్పోవడం కానీ లేదా భూమి అమ్మాలి అని అనుకునేటువంటి వారికి తప్పకుండా కూడా మంచి రేట్ రావడం కానీ గోచరిస్తుంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి. ఇంకా చూసుకున్నట్టయితే ధైర్యం మాత్రము కోల్పోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. విన్నరా? అంటే వీరికి ధైర్యం ఎక్కువ ధనస్సు రాశి వారికి వాస్తవానికి. ఆ ధైర్యం కూడా ఈ యొక్క మార్చిలలో కోల్పోయేటువంటి పరిస్థితి. చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ. గత 30 ఏళ్ళ నుండి కూడా కలిసిమెలిసి ఉండేటువంటి వారిని ఇంత సడన్గా నేనంటే పడకుండా అయిపోయానంటే ఇతనికి అంటే నలుగురు చెప్పుడు మాటల వలన వేరేటోళ్ళు ఎవరైనా ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు. ఇంకా ఉద్యోగంలో పెను మార్పులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. భూ సంబంధిత విషయాలు సర్దుకు ఉండేటువంటి పరిస్థితి. ఇంకా ఈ యొక్క కేతు 10వ స్థానంలో ఉండడం చేత కాస్త జాబ్ రిలేటెడ్ సమస్యలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. అదైతే గుర్తుంచుకోండి. తగాదాలు కావచ్చును, గృహ మార్పులు కావచ్చును, అదేవిధంగా స్థాన చలనాలు ఏ రకంగానైనా కూడా కనబడుతున్నాయి. మేనమామ సహకారాలు, అదేవిధంగా ఇందాక చెప్పుకున్నాం బంధువులతో తగాదాలు, అది కూడా గోచరిస్తూ ఉంది. వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వివాహ ప్రయత్నాలు చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. వివాహ ప్రయత్నాలు మాత్రము ఖచ్చితంగా సజావుగా ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని రోజుల నుండి కూడా చూస్తున్నాం సెట్ అవ్వడం లేదు అనుకుంటే ఆల్ ఆఫ్ సడన్గా మార్చిలో సెట్ అయిపోయేటువంటి పరిస్థితి. ఇంకా కష్టం మీది పేరు మరొకరిదిగా కూడా గోచరిస్తుంది. స్త్రీలతో కలహాలు పనికిరాదు. జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క ధనస్సు రాశి వారు. ఇంకా పిల్లల చదువు తప్పకుండా కూడా బాగుంది అని చెప్పుకోవచ్చును. మీరు నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది ధనస్సు రాశి వారు అనేటువంటి విషయాన్ని మాత్రం గమనించుకోండి. ఖచ్చితంగా కూడా వీరు తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఇంకా చెస్ట్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ ఇంకా అంటే హార్ట్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా ధనస్సు రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ధనస్సు రాశి వారు కేవలం మీ నోరే మీకు శత్రువుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అబద్ధాలు ఆడి దొరికిపోవడమా లేదా ఏదో ఆల్ ఆఫ్ సడన్గా మీరు మార్చి చెప్పేటువంటి సందర్భంలో ఎదుటి వారికి దొరికిపోవడం కానీ ఇలాంటివి పనికిరావు. ఒకటి. రెండవది మాటలు అంతా నాకే తెలుసు అనేటువంటి ఒక ధార్మికమైనటువంటి మాటలు కూడా పనికి రావు. వినరా? కాస్త సైలెన్స్గా ఉండండి. టైం బాగా లేనప్పుడే ఓపికగా ఉండాలి. ఆఫ్టర్ గురువు మారిన తర్వాత కొంచెం పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి. కనుక జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా కూడా మంచి ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. మీరు ధనస్సు రాశి వారు గురువులను ఎప్పుడు నిందించొద్దు. ధనస్సు అంటేనే గురువుకు సంబంధించినటువంటి ఇల్లు, అది రాశి, గురువే అధిపతి. కనుక మీరు గురువులను నిందించిన, గురువుల కంటే నేనే గొప్ప అని మాట్లాడినా, నాకే ఎక్కువ విషయాలు తెలుసు అన్న వీళ్ళు ఉంటారు. ధనస్సు రాశి వారు అబ్బో చాలా జ్ఞానంగానే ఉంటారు, ఆర్థికంగా కానీ ఏ రకంగానైనా కూడా. కనుక ఎదుటివారు చెప్పేది ముందు విని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. కనుక గురు సంబంధిత విషయాలు, గురుపారాయణం కానీ, గురు చరిత్ర చదువుకోవడం కానీ, చక్కగా బ్రాహ్మణులతో మంచి స్నేహం చేయడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి ధనుసు రాశి వారు. ఓకే గురువు గారు, ధనుసు రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక అలాగే మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లు అయితే మకర రాశి. సో ఈ మకర రాశి వారికి కూడా మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి కూడా ఒక్కసారి తెలియచేయండి గురువు గారు. తప్పకుండా అమ్మ. మకర రాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉంది అనుకుంటే, వీరు ఆల్రెడీ ఏలినాడు శనిలోనే ఉన్నారు. మకరము, కుంభము, మీనము ఏలినాడు శని ప్రభావం చేత ఎన్నో అద్భుతాలు, పెను సంచలనాలే వీరికి జరిగిపోయి ఉన్నాయి, ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. మరి వీరు 3వ దశలో ఉన్నారు. గత 5 సంవత్సరాలు కూడా వీరికి యోగించిన దాఖలాలే ఉన్నాయి. అద్భుతంగానే ఉండాలి.
లేదు అనుకున్నా కూడా కొందరికి అద్భుతంగా ఇప్పుడు వాస్తవానికి కూడా శని భగవానుడు మందుకు మాంసానికి అధిపతి. హ్మ్. ఎవరైతే ఏలినాటి శనిలో కానీ ఈ యొక్క మకర రాశి వారు, మకర రాశి అంటేనే శనికి సంబంధించింది. మీరు వాటిని అవాయిడ్ చేసుకుంటూ ధర్మంగా ఉంటే మాత్రము అసలు మీకు శని భగవానుడు చేసేటువంటి మేలు ఎవ్వరు చేయలేరు అనే విషయాన్ని గమనించుకోండి ఇక్కడ. సింపుల్. కనుక మీరు ధర్మంగా ఉంటూ ఆ యొక్క పిచ్చి అలవాట్లకు దూరంగా ఉంటూ ధర్మంగా దగ్గరకుంటూ పిచ్చి అలవాట్లకు దూరంగా ఉంటూ జీవితాన్ని సాగించినట్టయితే అసలు మీరే నలుగురికి మంచి చెప్పేటువంటి వారు అనేటువంటి విషయాన్ని గమనించండి. విన్నరా? ఇక మరి ఈ యొక్క మార్చి నెలలో వీరిని చూసుకున్నట్టయితే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. మీరు ఎంత ధర్మంగా ఉంటారో అంతటి అద్భుతమైనటువంటి జీవితం సాగుతుంది మనం చెప్పుకున్నటువంటి విధంగా. ఇంకా అయితే వీరికి పన్నుకు సంబంధించింది కానీ లేదా కన్ను అంటే ఐ రిలేటెడ్ అదేవిధంగా టీత్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఇంకా పంటి సంబంధిత డబ్బు సమస్యలు కూడా రావడం కూడా గోచరిస్తూ ఉంది వీరికి. ఇంకా కోపం వలన కలహాలు గోచరిస్తున్నాయి. వీరు మకర రాశి అంటేనే ఒక మొండి, వీరు అనుకున్నది కావాలి కానీ బయటపడరు. ఇప్పుడు సింహరాశి వారు కూడా మొండే, కానీ వారు ఏమిటి బయటపడతారు, ఒరుతారు, మాట్లాడతారు, నాకు కావాలి ఇది ఖచ్చితంగా, నేను ఇప్పుడు వెళ్ళాలంటే వెళ్ళాలి అనుకుంటారు. కానీ వీరు మనసులోనే అనుకుంటారు ఇటు వెళ్ళాలి ఖచ్చితంగా అనేటువంటి భావన మనసులోనే పెట్టుకొని సంకల్పము ఎవరి ద్వారానో ప్రయత్నం చేపిస్తారు. అటు వెళ్ళాలి మనం ఖచ్చితంగా అంటే వారు ఎవరికో చెప్తే వారు అరేంజ్మెంట్ చేయడం కానీ లేకపోతే వెళ్ళడం ఇలాంటివి ఉండేటువంటి పరిస్థితి. లేదా తమ్ముంది మకర రాశి అనుకుందాం, అన్నయ్యది వేరే ఏదో రాశి అనుకుందాం. ఈ తమ్ముడు అన్నయ్య చెప్పడం జరుగుతుంది, అన్నయ్య ఈరోజు అమ్మని యొక్క కర్రీ వండమని చెప్పని కానీ, లేదా అన్నయ్య మనం ఈరోజు ఇటు వెళ్దాము అని కానీ, ఇట్లా లేని ఆలోచనలు ఒకటి కల్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే డబ్బు సమస్యలు, కోపము వలన కలహాలు, బంధువులతో వైరం ఏర్పడేటువంటి పరిస్థితి, ధనం కోల్పోవడము, భార్యాభర్తలలో కూడా చిన్నపాటి కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి, స్టమక్ రిలేటెడ్ ఎస్పెషల్లీ ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. అది స్టమక్ రిలేటెడ్, అదేవిధంగా బోన్ రిలేటెడ్ కూడా ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. భావమరుదుల నుండి కాస్త కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి, గృహ మార్పులు, అదేవిధంగా కొత్త ఇల్లు నిర్మించుకునేటువంటి పరిస్థితి కూడా మీకు ఆ యొక్క శని భగవానుడు ఇచ్చి ఉంటాడు. విన్నారా? వాస్తు బాగాలేని ఇల్లు తీసుకోవడమా, లేదా ఏదైనా వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళ ఇల్లు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. తీసుకొని మార్పులు చేర్పులు అందులో పెట్టుకునేటువంటి పరిస్థితి, రిపేర్ చేసుకోవడము. పాడి పశువులకు సంబంధించినటువంటి అంటే డైరీ ఫామ్ రంగంలో ఉండేటువంటి వారికి బాగుంది అని చెప్పుకోవచ్చును. మకర రాశి వారు స్త్రీ మూలక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మీకంటే చిన్నవారితో ఎప్పుడైనా కూడా ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. వారితో ఎక్కువగా మాట్లాడినా, వారితో ఎక్కువగా ముందుకు వెళ్ళినా కూడా మీకు మైనస్ వాతావరణం కనబడుతుంది. ఇంకా ఎంతో విలువైనటువంటి వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి, అది బంగారం కావచ్చును, వాహనాలు కావచ్చును. ఇంకా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు, ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో నిధుల మళ్లింపులు చేసేటువంటి, అంటే నిధులు ఇప్పుడు ఫలానా కార్యాలయానికి సంబంధించి కానీ ఫలానా వ్యవస్థకు ఒక 50,000 వచ్చిందనుకోండి నిధి, అందులో నుండి కేవలం 10,000 20,000 ఖర్చు పెట్టి మిగిలిన 30,000 వేరే దానికి ఖర్చు పెట్టేటువంటి సందర్భంలో పై వారికి సమాధానం చెప్పలేకపోయేటువంటి పరిస్థితి, దొరికిపోవడం, నిధులు మళ్లింపు కేసులలో ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మకర రాశి వారికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో కూడినటువంటి జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో కూడి ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక మీరు దత్తాత్రేయ స్వామిని ఎంత కొలుచుకుంటే అంత మంచి ఫలితం ఇస్తాడు. మకర రాశి వారు కేవలం దత్తాత్రేయ స్వామిని పట్టుకోండి. మీరు కుదిరితే గానగాపూర్ వెళ్ళిరండి, దత్తాత్రేయ స్వామి దత్తస్తవం చదువుకోండి, లేదా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క మకర రాశి వారికి మార్చి నెలలో. అంతే.
ఓకే గురువుగారు. మకర రాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియచేశారు. సో, ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మనకొచ్చేసి కుంభరాశి. సో, ఈ కుంభరాశి వారికి కూడా మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి కూడా తెలియచేయండి గురువుగారు. తప్పకుండా తల్లి. ఈ యొక్క మార్చి నెలలో కుంభరాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే వీరు కూడా ఏలినాటి శని ప్రభావంలోనే ఉన్నారు. వీరికి రెండో స్టేజ్లో ఉన్నారు. ఆల్రెడీ లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నుండి డ్యామేజెస్ జరుగుతూనే ఉన్నాయి. కిడ్నీ రిలేటెడ్ సమస్యలు కూడా వీరికి బాగానే వస్తూ ఉన్నాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. ఎస్ లెటర్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కుంభరాశి కిందనే చూసుకోండి. శరత్ కానీ లేదా సాగర్ కానీ లేదా సమీర కానీ లేదా ఇలా ఎవరైనా కూడా ఎస్ లెటర్ పేరు మీద ఉండేటువంటి వారికి సంబంధించి ఏలినాటి శనిలో ఉంటున్నారు కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి సమస్యలైనా కావచ్చు. విన్నారా? అయితే మరి వీరికి ఇక ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం చేత ఎన్నో మార్పులు చేర్పులు జరిగి ఉన్నాయి. కాస్త మనీ రిలేటెడ్ ఇబ్బందులు ఈ గడిచిన 3 ఏళ్లలో ₹1 కోటి చూసినట్టయితే మీరు ఈ రాబోయే రోజులలో ₹1,00,000 కూడా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. విన్నారా? అయితే శరీర ఇబ్బందులు, నీరసంగా ఉండడం, చేతకాకపోవడము ఇలాంటివన్నీ కూడా అరుగుదల లోపము ఉండడము, అదేవిధంగా నేత్ర సంబంధిత వీరికి కూడా కంటి సంబంధిత ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా బాడీ మొత్తము కూడా ఒక హీట్ అయిపోవడం. విన్నారా? హీట్ అయిపోయి అంట గొంతు పెచ్చడం కానీ లేదా ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి, గొంతులో కురుపులు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ, శరీరం మొత్తము కూడా హీట్ అయిపోవడము. ఇంకా చూసుకున్నట్టయితే హుందాతనము, మీరు గత కొన్ని రోజుల నుండి కాపాడుకుంటున్నటువంటి హుందాతనము తగ్గేటువంటి పరిస్థితి కుంభరాశి వారికి. ఇంకా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, దుబారా ఖర్చులు, ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారు అనేటువంటి ధోరణి మీకు ఏర్పడుతుంది. అంటే ఎవరో నా వెనకాల ఉన్నారు అనేటువంటి నెగిటివ్ అయిపోయేటువంటి పరిస్థితి. ఇంకా కోపం వలన కలహాలు, అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ విషయంలో కలిసి రావడము, ల్యాండ్ తీసుకోవాలి అనుకున్నా ఇది సరైనటువంటి సమయము. ఈ యొక్క కుంభరాశి వారికి ల్యాండ్ అమ్మాలి అనుకున్నా కూడా ఇది సరైనటువంటి సమయం. అమ్మితే రూపాయి కలిసి వస్తుంది, కొంటే రూపాయి లాభం పెరుగుతుంది. ఇది గమనించుకోండి. విన్నరా? ఇక వెన్నెముక సంబంధిత జబ్బులు రావడం లేదా వెన్ను నొప్పి ఏర్పడడం, మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కుంభరాశి వారు అసలు మాట్లాడరు. వాస్తవానికి వారి పని ఉంటేనే మాట్లాడతారు. కానీ కొన్ని సందర్భాలలో ఎట్లా ఉంటుందంటే వ్యంగ్యంగా మాట్లాడడం కానీ క్రిటిసిజం లెక్క మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అవి తక్కువ చేసుకోండి. ఇప్పుడు ఆ విధంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కనుక చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆల్రెడీ ఈ యొక్క కుంభరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైనా ఎస్ లెటర్ 100% చెప్తున్నా ఛాలెంజ్ చేసి కింద కామెంట్ పెట్టవచ్చును. ఎస్ లెటర్తో ఉండేటువంటి వారికి ఆల్రెడీ బ్రేకప్స్ జరుగుతూ ఉన్నాయి, గొడవలు ఏర్పడ్డాయి. లవర్స్ కావచ్చును, భార్యాభర్తలలో కూడా కోర్టు కేసుల దాకా వెళ్ళినది ఆల్రెడీ కుంభరాశి వారు. సంతానం కోసము ఆల్రెడీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి గత కొన్ని రోజుల నుండి కూడా ట్రీట్మెంట్ తీసుకునేటువంటి వారికి కూడా సంతానం కలగకుండా ఉండేటువంటి పరిస్థితి. మైనస్ వాతావరణంగా ఉంది. అంతా కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకేమిటి అంటే కఠినమైనటువంటి మాటలు మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. వ్యాపారం మాత్రం లాభసాటిగా సాగడం జరుగుతుంది. వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉద్యోగరీత్యా మార్పులు చేర్పులు, వీరు జాబ్ రిలేటెడ్ ఉంటేనే బాగుంటుంది. ఈ యొక్క కుంభరాశి వారు ఉద్యోగము అనేటువంటిది వీరికి నచ్చదు. ఇంకా అంటే ఎట్లా ఉంటుందంటే పని ఎక్కువ అవ్వడం. ఇప్పుడు రోజు ఒక 8 గంటలు పని చేసే వద్ద 10 గంటలు అవ్వడం కానీ, లేదా 6 గంటలు చేసే వద్ద 8 గంటలు అవ్వడం కానీ, ఎవరిదో పని మనం చేయడం కానీ, పని ఒత్తిడి ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మనం మానేద్దామా అంటే ఈఎంఐలు, ఇంటి రెంట్లు కావచ్చు, బాధ్యతలు ఉన్నాయి. ఈ ఆలోచనలలో సతమతం అవుతూ ఉన్నారు కనుక కొంచెం వేచి చూడండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా చూసుకున్నట్టయితే
మీరు తప్పకుండా హెల్త్ రిలేటెడ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. బండి మీద వెళ్ళేటప్పుడు గానీ, కారులో వెళ్ళేటప్పుడు గానీ మరొక మనిషిని ఉంచుకోండి. ఎందుకైనా జాగ్రత్త. మీరు కుదిరితే ఎక్కువ వాహనాలు నడపడం మానేయండి. ఏందిరా మీ పేరు మీద ఉండే అటువంటి వాహనాలు ఎవరికీ ఇయ్యకండి కొన్ని రోజులు. ఈ విధంగా మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. కుంభరాశి వారు పిల్లల చదువు విషయానికి వచ్చినట్టయితే పర్వాలేదు, బాగానే చదువుకుంటారు. తప్పకుండా కూడా కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా మీరు కూడా శని సంబంధిత పాశుపతం చేసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. ఓకే గురువుగారు. కుంభరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి అయితే చాలా చక్కగా వివరించారు. ఇక మనం చివరి రాశి చూసుకున్నట్లయితే మీనరాశి. సో, ఈ అవును. మీనరాశి వారికి కూడా ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది? వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? వారి జాతకంలో చిన్న చిన్న దోషాలు ఉన్న అంశం గురించి కూడా ఒక్కసారి తెలియజేయండి గురువుగారు. మార్చి నెలలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఆల్రెడీ వీరికి 2022 ఆగస్టు నుండి బాలేదు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నుండి ఆ సందర్భం నుండి బాగా లేదు. హెల్త్ రిలేటెడ్ దెబ్బ, లేదా స్థాన చలనం కావచ్చును, లేదా ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ లాస్ అవ్వడం కానీ, లేదా ఆల్ ఆఫ్ సడన్గా వ్యాపారము కొలాప్స్ అవ్వడం కానీ, లేదా భార్యాభర్తలలో గొడవ ఏర్పడి ఎప్పుడు ఇంతే కదా ఏం కాదులే అని అనుకునేటువంటి ఆమె కూడా డైవర్స్కి అప్లై చేయడం కానీ, ఇవన్నీ కూడా జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇక ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఒకసారి ఎవరిని కూడా నమ్మి డబ్బు ఇవ్వకూడదు అని చెప్పడం జరుగుతుంది. ఇస్తే మాత్రం తిరిగి రావు. దాని నుండి ఇంకా తిరిగి మాటలు మీకు రావడం జరుగుతుంది. ఎక్కడా కూడా మనీ కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో కూడా చాలా ఇబ్బందులు, అదేవిధంగా ఇంట బయట తగాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. అన్ని పనులు కూడా దగ్గర దాకా అవుతున్నాయి అనేటువంటి సందర్భంలో పనులు ఏవి కాకుండా ఆగిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. దుబారా ఖర్చులు అధికంగా మాత్రం కనబడుతున్నాయండి. గుర్తు తెచ్చుకోండి ఈ యొక్క విషయాన్ని. ఇంకా చూసుకున్నట్టయితే చాలా వరకు నెగిటివ్ వాతావరణం మాత్రం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా మాకేమైనా చేయించారా, లేదా ఎవరైనా మాకేమైనా చేతబడి చేశారా, లేదా ఏమైనా ప్రయోగం చేశారా అనేటువంటి ఆలోచనలు కూడా మీనరాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. కనుక మీరు ఉండేటువంటి పరిస్థితి అది. ఎందుకు అంటే ఏలినాటి శనిలో ఉన్నారు కనుక కంప్లీట్గా కూడా డౌన్ఫాల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇంకా అరుగుదల తక్కువ, కాస్త సమయానికి తిండి దొరకకపోవడము, అంటే తిందామనే సమయానికి ఎక్కడో ఉండడం కానీ ఇంకేదో జరగడము, ఇలా బాక్స్ ఉన్నా కూడా తినేటువంటి పరిస్థితి ఉండకపోవడం కొందరికి. ఇంకా ల్యాండ్ విషయాలలో ఆకస్మికంగా కూడా ధనం కలిసి వస్తుంది వీరికి. ల్యాండ్స్ ఏదైనా అమ్మాలి అనుకుంటే అది సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి. మిత్ర ద్రోహము కనబడుతుంది ఇక్కడ. మిత్ర ద్రోహము అంటే ఒక అబ్బాయి అమ్మాయి కావచ్చును, లేదా ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, లేదా ఇద్దరు లేడీస్ కావచ్చు. ఎట్లా అంటే మిత్రద్రోహం అంటే ఏదో అలా సడన్గా తను ఏమైనా దాచిపెట్టిన విషయాలు మీకు బయటపడడం కానీ, లేదా ఏదో లేదా తనకు వివాహం జరిగి మీ నుండి దూరం కావడం కానీ, లేదా గొడవలు ఏర్పడి మీ ఇద్దరి నుండి బ్రేకప్ జరగడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలా సడన్గా వైద్యంకు డబ్బు ఖర్చు, హాస్పిటలైజ్డ్, అది మీకా మీ ఇంట్లో ఎవరికైనా కూడా హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు కనబడుతుంది. ఇంకా చూసుకున్నట్టయితే బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ కూడా గోచరిస్తున్నాయి. చర్మ సంబంధిత ఇబ్బందులు, అదేవిధంగా ఆకస్మిక లాభాలు. ఆకస్మిక లాభాలు అంటే భూ రిలేటెడ్ అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇంకా మీకంటే పెద్దవారితో గొడవలు పనికిరావు. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి సిచ్యువేషన్స్లో కామ్ డౌన్గా ఉండి పక్కకు వెళ్ళిపోండి. షేర్ మార్కెట్లో లాస్ రావడము, ఎవరో షేర్ మార్కెట్లో కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ ఇంత వస్తుంది అని చెప్పి మీకు చెప్పడం, లేదా మీరు ఆల్ ఆఫ్ సడన్గా అందులో కొన్ని ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయడం, అవి ఆల్ ఆఫ్ సడన్గా డబ్బులు లాస్ అయిపోవడం, ఇలా జరగడం ఉదాహరణ నేను చెప్పింది. ఇందులో చాలా ఉన్నాయి. ఏదైనా ఫార్మా కావచ్చును, మెడికల్ రిలేటెడ్ కావచ్చును, లేదా ల్యాండ్ రిలేటెడ్ కావచ్చును, ఇలా ఏది ఒకటి రెండని కాదు, చాలా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అసలు జాబు ఒక 5-6 నెలల నుండి కూడా ట్రయల్స్లో ఉన్నారా, లేదా గౌట్ రిలేటెడ్ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి మాత్రము తప్పకుండా గౌట్ రిలేటెడ్ జాబ్ రావడం మాత్రం గోచరిస్తుంది వీరికి. గౌట్ రిలేటెడ్లో జాబ్లో
ప్రయత్నంలో ఉండేటువంటి వారికి, మీనరాశి వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చును, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. కానీ వీరు రైల్వే డిపార్ట్మెంట్ కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. ఇట్లా మీనరాశి వారు ఏలినాటి శనిలో ఉన్నారు కనుక కొంత బాగుంది, కొంత బాగా లేదు. మీరు కూడా ఖచ్చితంగా కూడా శని పాశుపతం చేయించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. వీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క మీనరాశి వారు మీరు ఎవ్వరిని కూడా నమ్మి డబ్బులు ఇవ్వకూడదు. కొంచెం ఓపికతో ఉండండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే గురువుగారు, మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి తెలియజేశారు. అలాగే ద్వాదశ రాశులలోని 12 రాశుల వారికి కూడా మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది, వారికి ఏం జరగబోతుంది, అలాగే వారి జాతకంలోని వారికి ఒక చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ అవి తొలగిపోవాలి అంటే వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అన్న వాటన్నిటి గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః.